నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ తిరుమల వాడపల్లిలో అభివృద్ధి పనులు శరావేగంగా జరుగుతున్నాయని దేవస్థానం పాలక మండలి చైర్మన్ ముద్దునూరి వెంకటరాజు అన్నారు. వెంకన్న హుండీ ఆదాయం 2,17,00,000 రూపాయలు రావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ ఆదాయ వ్యయాల లెక్కలన్నీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటూ నెలకోసారి ఆదాయ వ్యయాల వివరాలు మీడియా సమావేశంలో తెలపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈరోజు మన కోనసీమ తిరుపతిగా పేరుగాంచినటువంటి వాడపల్లి దేవస్థానంలో జరిగేటువంటి ప్రెస్ మీట్కి ఇచ్చేటువంటి విలేకరి సోదరులందరికీ కూడా ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీకు తెలిసిందే, నిన్న మన స్వామివారిది ఉండి లెక్కింపు జరిగింది. అది ఇంచుమించుగా 2,17,00,000 సుమారు వచ్చి రావడం జరిగింది. అంటే గత నెలలో జనవరి నెలలో మన సంక్రాంతి మొన్న అన్నీ ఉన్నప్పటికీ కూడా 2,04,00,000 అయింది. దాని మీద 11 లక్షలు పెరగడం చాలా ఆనందదాయకం. భక్తులు కూడా అందరూ కూడా వేలాదిగా లక్షలాదిగా మన వాడపల్లి క్షేత్రానికి వచ్చి వాళ్ళు మన దేవుని కటాక్షం తీసుకోవడం, అలాగే దానికి ముఖ్య పాత్రగా మీ విలేకరుల సోదరులందరూ కూడా దాన్ని ఏంటంటే ఎక్కడ చూసినా సరే మన పబ్లిసిటీ మీరందరూ చేసేటువంటి కృషి చాలా అమోఘమని ఒకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన అందరూ కూడా సమిష్టి కృషితో ఈరోజు మన క్షేత్రాన్ని చాలా డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మనం చెప్పాం, ప్రతి నెలలో కూడా ఒకసారి మీడియా ముఖంగా మన టెంపుల్కి వచ్చేటువంటి ఆదాయాలు ఖర్చులు అన్నీ కూడా తెలియజేయాలని మా ట్రస్ట్ బోర్డు నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి స్థానిక శాసనసభ్యులు బండా సత్యేంద్ర గారు కూడా చెప్పారు. ఏంటంటే మనంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఏదైతే ఉందో అది ప్రజలకి పబ్లిక్కి చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వార్షిక ఆదాయాలన్నీ మీకు మొన్న చెప్పాను. అలాగే ఈ రోజుకి మన దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఎంతంటే 27 కోట్లు, ఇంచుమించు రమారం 27 కోట్ల రూపాయలు ఈ రోజు మన దగ్గర ఆదాయం ఉండడం జరిగింది. దాంట్లో 14,45,00,000 92,773 రూపాయలు ఎఫ్డిఎల్ కింద ఉన్నాయి. అలాగే మనం చూసుకుంటే ముందు 2024 నాటికి బ్యాంక్ నెల వచ్చి 5,48,00,000 ఉంటే అదే 23/9/2024కి అది 6,47,00,000 అయింది. అదే ఇప్పుడు 19/6 అంటే సంవత్సర కాలంలో 25 నాటికి అది 27,82,00,000 అవ్వడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం ఈ క్షేత్రాన్ని ఎంత డెవలప్ చేసుకుంటున్నాం అనేది మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు నెల ఆదాయం వచ్చినప్పటికీ గతంలో 23-24 వచ్చినప్పటికీ ఉజ్జాయింపుగా యావరేజ్ నెల ఒక్కింటికి 1,65,00,000 అంటే 52,51,290 రూపాయలు ఉండేది ఒక నెలకి 2023-24. అదే 2025-26 వచ్చేప్పటికి 1,87,33,329 రూపాయలు పెరిగింది. అంటే ఇంచుమించుగా నెలకి 1,20,00,000 దాకా పెరగడం జరిగింది. అలాగే 21/2026 నుంచి 22/26 కాడికి నెలకి ఈ 2 నెలల్లో మన ఆదాయం 2,17,83,358 రూపాయలు మనం నిన్న ఉండి లెక్కేస్తే అది జరిగింది. అలాగే వారం వైజ్ వచ్చినప్పటికీ మనకి 2023-24కి వారానికి అంటే వారం రోజులు టిక్కెట్లు శనివారం మిగతా రోజులన్నీ డీసీఆర్ అన్నీ కలిపి 53,78,000 ఉండడం జరిగింది. అదే 25-26 వచ్చినప్పటికీ అది 1,03,80,000 పెరిగింది. అంటే పెరుగుదల ఇంచుమించుగా 100% పెరిగింది. ఏంటి 25-26 వచ్చినప్పటికి. అలాగే మన ఖర్చులు కూడా 23లో కళ్యాణానికి 1,44,93,000 ఖర్చు పెడితే అదే 2024 కళ్యాణానికి 1,20,00,000 ఖర్చు పెడితే మొన్న 25కి 79 లక్షలు ఖర్చు పెట్టాం. ఆదాయం పెరిగింది, ఖర్చులు తగ్గినాయి. అలాగే డెవలప్మెంట్ కూడా మీరు అందరూ కోనేరు ఇంచుమించుగా పూర్తిగా వస్తుంది. అలాగే మన అన్నదాన భవనం కూడా మేము అందరూ కూడా మార్చి ఆఖరికి దాన్ని కంప్లీట్ చేసి భక్తులకి అందరూ కూడా దాన్ని అన్నదాన భవనాన్ని ఇవ్వాలని ఆకర్షిస్తాం. అలాగే రోడ్ వైండింగ్ కూడా అతి త్వరలో జరగబోతుంది. నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. ఇంకా చాలా కార్యక్రమాలు అదే పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసినటువంటి 7 కోట్ల రూపాయల రోడ్డు, అలాగే మన ఎమ్మెల్యే గారు మొన్నే రీసెంట్గా మన మెల్లపాలెం నుంచి లొల్ల వరకు 2.3 కోట్లతో ఆ రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. అలాగే చాలా కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకోవాలని రానున్న రోజుల్లో మన గుడిని
అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వాడిపల్లి అంటే ఒక ప్రసిద్ధి క్షేత్రంగా వెలుగొందడం మనకు అందరికీ ఈ కోనసీమ వాసులుగా, అలాగే ముఖ్యంగా మన కొత్తపేట నియోజకవర్గం ప్రజలందరూ కూడా గర్వించదగిన విషయం. దీనికి మన స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ గారు చాలా కృషి చేస్తున్నారు. ఆయన కృషికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి డీసీ గారు కూడా ఆయన ఉన్న అనుభవం కానివ్వండి, ఆయనకు ఉన్నటువంటి ఆ కమిషనర్లో ఉన్న పరిచయాలు కానివ్వండి, ఆయన ఏ పని అయినా మనం చెప్తే ఆయన చిన్న కుర్రోళ్ళగా వెళ్ళి పాప అన్ని పనులు చేయించుకొచ్చి ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరుగుతుందంటే ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన గుడిని అంటే చిన్న చిన్న ఏమన్నా పొరపాట్లు ఏమైనా ఉంటే మీరు కూడా మాకు చెప్పాలి, మేము చెప్తే దాన్ని సర్దిద్దుతూ ఉంటాం. మేము అంతా కూడా ఎప్పుడు ముందు ఉంటాం కాబట్టి మనందరూ సమిష్టిగా ఉండి ఈ గుడిని, టెంపుల్ని, ఈ మన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా వాడపల్లి కోనసీమ తిరుమలగా పేరుగాంచినటువంటి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మనం ప్రజలందరికీ కూడా నిష్పక్షపాతంగా ఏ విధమైన ఇది లేకుండా అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అన్నదాన భవనం కూడా అతి త్వరలో అంటే మార్చి 4 మీకు అందించడం జరుగుతుంది. అలాగే మనకి వచ్చే కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరపాలని అందరూ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అందరూ నిర్ణయించడం జరిగింది. దాన్ని కూడా అంగరంగ వైభవం జరుపుకుందాం. దానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలి. అలాగే మనకి ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు చాలా లాస్ట్ సంవత్సరం నుంచి చూస్తుంటే మనది సోషల్ మీడియా కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియాలో చాలా మీరు అద్భుతంగా మీరు మన గుడి గురించి మీరు రాయటం చాలా ఆనందదాయకం. రానున్న రోజుల్లో కూడా మీ అందరి సపోర్ట్తో మన గుడిని ప్రపంచానికి తెలియజేయని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం. కాబట్టి ఈ కార్యక్రమం కొంచెం వచ్చినటువంటి మన మీడియా మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మీ అందరి సహకారంతో గుడిని మరింత అభివృద్ధి పరచాలని, అలాగే మన సత్యానంద గారి సహకారంతో కూడా దీన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటూ, మీరు వచ్చినటువంటి మీడియా మిత్రులు మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే నా యొక్క ఎందుకంటే చైర్మన్గా అయ్యాక ఇది 2వ ఉండి జరగడం, అలాగే ఉండి జరిగిన కూడా ఫస్ట్ ఉండి 2 లక్షలు 2 కోట్ల 4 లక్షలు రావడం, 2 ఉండి 2 కోట్ల 17 లక్షలు రావడం, అంతా కూడా మనకి శుభసూచకంగా ఉంది. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. కాబట్టి దీన్ని మరిన్ని భక్తులకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కలగజేసి రానున్న రోజుల్లో మన భక్తులు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరి ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.